ఉత్సాహం ఉండాలి. నేను కాదంటల్లా, చేతులెత్తి చేయకొట్టాలి, ప్రభుత్వం మారాలి. వినండి, దయచేసి వినండి. మీరు దయచేసి ముందుకు రావద్దు. దయచేసి ఉన్న చోటనే ఉండండి. దయచేసి నా అన్నదమ్ములకి చెప్తున్నాను, ఉన్న చోటనే ఉండండి. ప్లీజ్. తునిలో ఈ రోజుకి కూడా నీటి ఇబ్బంది ఉంది. తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. పోలవరం మర్చిపోండి. పోలవరం ఇంకా ఈ రోజుకి గతి లేదు. కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. కానీ మన తాండవ రిజర్వాయర్ కానీ, పంపా రిజర్వాయర్ కావాల్సిన మరమ్మతులు కానీ, కాలువ పూడికలు కానీ ముందస్తుగా చేయాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనం ప్రత్యేకించి మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాను, ముందుకు రావద్దంటే ఆడబిడ్డలను రక్షించుకోలేని ప్రభుత్వమే కాదు. 30,000 మంది ఆడబిడ్డల అదృశ్యం అయిపోయారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాల. ప్రెస్ మీద దాడులు ఒక్కళ్ళని పట్టుకోరు, హత్యలు పట్టుకోరు. ఇదే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఒక్కళ్ళకి ధైర్యం లేదు, మాట్లాడరు. ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు, మనకు కూడా జరుగుద్ది. ఇది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి, మొన్న బాలశౌరి గారి మీద దాడి, ఎవరిని బతకనివ్వట్లా. మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది. ఆ భయంతో దాడులు చేస్తున్నారు. ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు. గెలిచేవాడికి అవసరం లేదు. భయపడుతున్నారు వాళ్ళు, మనల్ని చూసి భయపడుతున్నారు. మీకు ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ, ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన రోజునప్పటి నుంచి మనందరం కలిసి ఈ రోజున ఒకవైపు దివ్య గారు, గీత గారు, ఉదయ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులందరం ఒక తాటిపైన వచ్చి 5 కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఈ రోజున నిలబడి ఉన్నాం. ఇక్కడ తిట్లు తింటా ఉన్నాం, దెబ్బలు తింటా ఉన్నాం, అన్ని రకాలుగా ఇంట్లో ఆడవారిని కూడా సైతం తిట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నాం అంటే మారాలి అని చెప్పి.